గుజరాత్ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. లండన్ వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కిన 242 మంది ప్రయాణికుల ప్రాణాలు అనూహ్యంగా గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రమేష్, విశ్వాస్ కుమార్ మాత్రం ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలారు. అయితే ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉండడం దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206. స్కూటర్ల నుంచి కార్ల వరకు ఆయన అదే నెంబర్ వాడుతారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదం జరిగింది జూన్ 12, అంటే 12/06. దీన్ని బట్టి ఆయన లక్కీ నెంబర్ రోజే ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి రావడం విస్మయానికి గురి చేస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విజయ్ రూపానీకి ఈసారి మాత్రం ఆయన లక్కీ నెంబర్ కలిసి రాలేదు. అంతేకాదు, ఆయనకెప్పుడు కలిసొచ్చే లక్కీ నెంబర్ ఈసారి మాత్రం ఆయన ప్రాణాలనే బలి తీసుకున్నది. అదృష్ట సంఖ్య కాస్త దురదృష్ట దినంగా మారింది. అయితే మాజీ సీఎం విజయ్ రూపానీ 1206ను లక్కీ నెంబర్గా భావిస్తారు. ఆయన తన అన్ని వాహనాలకు ఆ నంబర్నే ఎంపిక చేసుకుంటారు. స్కూటర్ల నుంచి కార్ల వరకు ఆయన వాహనాలన్నింటికీ 1206 నంబరే ఉంటుంది. కానీ ఈ నంబర్ మాత్రం గురువారం విజయ్ రూపానీకి కలిసి రాలేదు. రూపానీకి లక్కీ నంబర్ ఆయన చనిపోయిన రోజు ఒకటే సంఖ్యలో ఉన్నాయి. లండన్లో ఉన్న కూతుర్ని కలిసేందుకు గుజరాత్ మాజీ సీఎం డ్రీమ్ లైనర్ విమానం ఎక్కారు. అప్పటికే లండన్కు ఆయన భార్య చేరుకున్నది. పంజాబ్ ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం వల్ల అక్కడ లుధియానా వెస్ట్ బైపోల్ కోసం ఆయన కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యతో కలిసి గత వారం ఆయన వెళ్లలేకపోయారు. అయితే భార్య అంజలి, 2 కుమారులు, 1 కూతురు కాగా చిన్న కుమారుడు పూజీత్ ప్రమాదంలో మరణించారు. లండన్లో ఉన్న భార్య అంజలి, కూతురు రాధిక వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో మరణించారు. విజయ్ రూపానీ సతీమణి లండన్ నుంచి ఇవాళ ఉదయం అహ్మదాబాద్కు చేరుకున్నారు. 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ సీఎంగా రూపానీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన గుజరాత్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆనందీబెన్ పటేల్ స్థానంలో 2016లో ఆగస్టు 7వ తేదీన తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు విజయ్ రూపానీ. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండోసారి సీఎంగా నియమితులై 2021 సెప్టెంబర్ 11 వరకు కొనసాగారు. 2014 నవంబర్, 2016 ఆగస్టు వరకు రాష్ట్ర మంత్రిగా, 2016 ఫిబ్రవరి, ఆగస్టు వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపానీ సేవలందించారు. ఆయన తొలుత 1988-96 మధ్య రాజ్కోట్ నగర పాలక సంస్థ కార్పొరేటర్గా, 1996-97 మధ్య మేయర్గా సేవలందించారు. విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేసిన రూపానీ రాజ్కోట్లోని ధర్మేంద్ర సింగ్జీ ఆర్ట్స్ కాలేజీలో BA పట్టా అందుకుని సౌరాష్ట్ర యూనివర్సిటీలో LLB పూర్తి చేశారు.